నమస్కారం. ఈనాటి సెషన్‌కు స్వాగతం. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ప్రాక్టికల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఒక కాంప్లెక్స్ శాటిలైట్ మ్యాప్‌ని తీసుకుని జెమినీ ఏఐ ద్వారా దాన్ని చాలా క్లియర్‌గా ఉండే అవుట్‌లైన్ స్కెచ్‌గా ఎలా మార్చుకోవచ్చు అనేది ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఈ టెక్నాలజీతో ఆ క్లిష్టమైన ప్రాసెస్ ఎంత సులభంగా మారుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సరే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ మొత్తం ప్రాసెస్ని మనం 4 సింపుల్ స్టెప్స్గా విభజించాం. 1 మ్యాప్ సిద్ధం చేసుకోవడం, 2 జెమినీ ఏఐలో అప్లోడ్ చేయడం, 3 ప్రాంప్ట్ మరియు ప్రోస్ సెట్టింగ్స్, అండ్ ఫైనలీ అవుట్లైన్ మరియు రిజల్ట్స్. అసలు ఇదంతా ఎందుకు చేయాలి ఆలోచించండి. మన దగ్గర ఒక శాటిలైట్ మ్యాప్ ఉందనుకోండి, అది చూడటానికి బాగుంటుంది, కానీ అందులో డేటా చాలా ఎక్కువగా ఉండి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాన్ని A4 పేపర్పై ప్రింట్ తీసి వాడుకోవడం చాలా కష్టం కదా. అందుకే మనకొక క్లీన్ అవుట్లైన్ స్కెచ్ కావాలి. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది, A4 పేపర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కావాలంటే చూసి సులభంగా చేతో కూడా గీసుకోవచ్చు. ముందుగా మొదటి స్టెప్ చూద్దాం. మ్యాప్ సిద్ధం చేసుకోవడం. ఏదైనా పనికి ముందు సరైన ప్రిపరేషన్ ముఖ్యం కదా. ఇది చాలా బేసిక్, కానీ చాలా ఇంపార్టెంట్. మనం ఏ శాటిలైట్ మ్యాప్ని అయితే స్కెచ్గా మార్చాలనుకుంటున్నామో, ముందుగా ఆ మ్యాప్ ఇమేజ్ని మన ఫోన్లో ఒక చోట సేవ్ చేసుకోవాలి. అది ఏ ఫోల్డర్లో ఉందో కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనకి అది అవసరం అవుతుంది. ఇప్పుడు రెండో స్టెప్ జెమినీ ఏఐలో అప్లోడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన జర్నీ ఇక్కడే మొదలవుతుంది. ఫోన్లో మ్యాప్ రెడీగా ఉంది కదా. ఇప్పుడు మీ మొబైల్లో జెమినీ ఏఐ యాప్ ఓపెన్ చేయండి. అందులో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అంతే, మన దగ్గరున్న బేస్ డేటా మొత్తం ఏఐ సిస్టమ్కి వెళ్ళిపోయినట్లే. ఇక మూడో స్టెప్ ప్రాంప్ట్ మరియు ప్రోస్ సెట్టింగ్స్. మనం ఏఐతో ఎలా మాట్లాడాలో, దానికి ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలో చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా జరిగేది. చూడండి, ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే మనం జెమినీ ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ మనం సొంత ప్రయోగాలు చేయకుండా మన దగ్గరున్న ఎక్స్పర్ట్ ప్రాంప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి పేస్ట్ చేయాలి. అప్పుడే మనం ఏం అడుగుతున్నామో ఏఐకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. పేస్ట్ చేసిన వెంటనే సెండ్ నొక్కికండి. మొదటగా క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నాన్ నెగోషియబుల్. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రో వర్జన్ని ఎంచుకోండి. ఎందుకు ఈ ప్రో వర్జన్ అంటారా? శాటిలైట్ మ్యాప్లో ఉండే సన్నటి రోడ్లు లేదా ఆ చిన్న చిన్న హెచ్ఎల్బీ నంబర్లు కరెక్ట్గా గుర్తింపు పొందాలంటే ఆ రేంజ్ హై లెవెల్ ప్రాసెసింగ్ పవర్ కేవలం ఈ ప్రో సెట్టింగ్స్లోనే సాధ్యమవుతుంది. ఇక ఫైనల్ స్టెప్ అవుట్లైన్ మరియు ఫలితాలు. మన ప్రాసెస్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడు ఆ సెండ్ బటన్ నొక్కండి. తెర వెనక ఏం జరుగుతుందంటే ఏఐ కొద్దిగా లోడింగ్ సమయం తీసుకుంటుంది. ఈ కొద్ది క్షణాల్లో అది ఇమేజ్లోని చెట్లు, రంగులు, అనవసరమైన నాయిస్ అంతా ఫిల్టర్ చేసేసి కేవలం రోడ్లు, ఆ చుట్టుపక్కల ఉండే హెచ్ఎల్బీ నంబర్లతో కలిపి ఒక డీటెయిల్డ్ అవుట్లైన్ స్కెచ్ను రెడీ చేస్తుంది. రిజల్ట్ చూశారంటే మీకే అర్థమవుతుంది, ఆ కాంప్లెక్స్ మ్యాప్ కాస్త ఎంత క్లీన్ హెచ్ఎల్బీ అవుట్లైన్గా మారిపోయిందో కదా. దీన్ని చాలా ఈజీగా ఒక A4 పేపర్పై సరిపోయేలా వాడుకోవచ్చు. ఒక సర్వేయర్ అయినా లేదా ఎవరైనా సరే దీన్ని చూసి వైట్ పేపర్ మీద డ్రా చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ ఫైనల్ ఇమేజ్ని ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మనం కేవలం మొబైల్ ఫోన్ వాడి ఈ కాంప్లెక్స్ మ్యాపింగ్ ప్రాసెస్ని ఎంత సింపుల్ చేసుకున్నామో చూశారు కదా. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ ఏఐ టెక్నాలజీ ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్లో భూమి కొలతలు, సర్వేయింగ్ లాంటి పనులను ఇంకెంత అడ్వాన్స్డ్గా మారుస్తోందో కదా.